రాజముద్రతో కూడిన పాస్ పుస్తకం ఒక బుక్ చూపించండి. పంపిణీ చేసే కార్యక్రమాన్ని చేపట్టారు 2వ తారీఖు నుంచి 9వ తారీఖు వరకు. సో ఈరోజు ఈ కార్యక్రమం ఉప్పల్పాడు ముదిగుబ్బ మండలంలో చేసుకోవడం చాలా సంతోషంగా అనిపిస్తుంది. అయితే చాలామందికి తెలియాల్సిన విషయం ఏంటంటే రెవెన్యూ కానీ మనకి చట్టాలు కానీ అంటే ఈవెన్ కోర్టులో ఉన్న చట్టాలు కానీ చాలామందికి తెలియకపోవడం వల్ల మనం కొన్ని తప్పులు చేస్తూ ఉంటాం. ఏంటంటే భూమి కొనేటప్పుడు దాన్ని సర్వే చేయించుకొని కొనుక్కోవాలి. ఇందాక ఒక అతను వచ్చారు, నాకు 6 ఎకరం తగ్గింది అన్నారు. అంటే మనం రిజిస్ట్రేషన్ చేయించుకున్నప్పుడే ఎంత భూమి కొనుగోలు చేసామో అంత సర్వే చేయించుకొని కొనుక్కోవాలి. సర్వే చేసుకోకుండా మనం కొనుగోలు చేయడం వల్ల తర్వాత నిజంగా భూమి మీదకి వెళ్ళి సర్వే చేసినప్పుడు అంత ఎక్స్టెంట్ రాకపోవచ్చు. సో డాక్యుమెంట్ మీద రాసిన ఎక్స్టెంట్కి భూమి మీద యాక్చువల్గా మనం పొజిషన్లో ఉన్న ఎక్స్టెంట్కి వ్యత్యాసాలు ఎప్పుడూ ఉంటాయి. ఇది ఇప్పుడే కాదు, అన్ని రాష్ట్రాలు, అన్ని జిల్లాల్లో, అన్ని చోట్ల ఈ సమస్య ఉంది. ఎందుకంటే మేము చాలా గ్రామాలు తిరిగి ఉంటాను ఇప్పటికీ. సో అన్ని చోట్ల ఈ ప్రాబ్లం ఉంటుంది. కాబట్టి దయచేసి ఆ సర్వే చేయించుకోవడం చాలా ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో మనకి చాలా సులువుగా ఉంది. ఎందుకంటే మన దగ్గర గ్రామానికి ఒక విలేజ్ సర్వేయర్ ఉన్నాడు, అతనికి మీరు అప్లై చేస్తే నోటీస్ వస్తుంది మీకు. మీరు ఆ రోజు అక్కడ అటెండ్ అయితే 1 వీక్లో సర్వే చేయమని ఉంది. సబ్ డివిజన్ కూడా 15 రోజులు, 15 డేస్ అయినా సబ్ డివిజన్ అంటే ఒక భూమిని 2 భాగాలు చేయాలంటే సబ్ డివిజన్ అంటారు. ఆ సబ్ డివిజన్ కూడా 15 రోజుల్లో చేయమని చెప్పేసి ఉంది. బౌండరీ చూపించాలంటే ఎఫ్ లైన్ ద్వారా మనం 7 రోజులు నుంచి 8 రోజులు, సబ్ డివిజన్ అయితే 15 రోజుల్లో చేయొచ్చు. అదే కొత్త పాస్ పుస్తకం కావాలంటే 30 రోజులు. ఇవన్నీ కూడా మన గ్రామ సచివాలయం, ఈవెన్ వాట్సాప్ గవర్నెన్స్లో కూడా మీకు అందుబాటులో ఉన్నాయి. అంటే మీరు దరఖాస్తు చేస్తే మేమే వచ్చి ఆ పొలంకి వచ్చి పని చేయాలి. సో అదేవిధంగా చుక్కల భూమికి కానీ, లేదంటే 22A కానీ, లేదంటే మన ఏమంటారు 20 అంటే ముటేషన్ అడంగల్ కరెక్షన్స్ కానీ, ప్రతిదీ తల్లికి వందనం కానీ, మన గవర్నమెంట్ స్కీమ్స్ ఏవి కావాలన్నా సరే దయచేసి మీరు తహసీల్దార్ ఆఫీస్కి, ఆర్టీఓ ఆఫీస్ కూడా తిరగాల్సిన పర్లేదు. మీ యొక్క గ్రామ సచివాలయంలోనే అక్కడ ఉన్న విఆర్ఓ, డిజిటల్ అసిస్టెంట్ దగ్గరే అన్ని సేవలు దొరుకుతాయి. కానీ మనకు తెలియక, రెండోది మా సచివాలయం సిబ్బంది వీళ్ళకి కూడా పూర్తి స్థాయిలో అవగాహన లేమి ఉండడం వల్ల కూడా కొన్ని సందర్భాల్లో విషయాలు తెలియట్లేదు కింద వరకు. అందుకే మేము ఏం చేస్తున్నామంటే విఆర్ఓస్కి, డిజిటల్ అసిస్టెంట్స్ కూడా కొంచెం ఎక్కువ ట్రైనింగ్స్ పెంచుతున్నాం. సో అందుకే తహసీల్దార్స్కి ఇస్తున్నాం ట్రైనింగ్స్. తహసీల్దార్లు ఇంటర్న్ విలేజ్ సర్వేయర్కి, విఆర్ఓలకి ట్రైనింగ్ ఇచ్చినట్లయితే ఇంకొంచెం బాగా మీకు వాళ్ళే చెప్తారు. ఇప్పుడు వచ్చి కలెక్టర్ వచ్చి చెప్పాల్సిన అవసరం లేదు, ఆర్డీఓ వచ్చి చెప్పాల్సిన అవసరం లేదు, మీ గ్రామంలో ఉన్న విఆర్ఓ ఇవన్నీ చెప్పాలి మీకు. సో అలాగా వాళ్ళని ట్రైన్ చేస్తున్నాము. త్వరలో ఇంకా బాగా పనిచేస్తారు అందరూ కూడా. అండ్ ఈ రీసర్వేలో మనకు ఒక విషయం ఏంటంటే, ఇక్కడ మీ ఊర్లో అయిపోయింది, ఇంకా చాలా గ్రామాల్లో జరుగుతుంది. సో రీసర్వేలో మనం చాలా ఖచ్చితంగా 9 అంటే గ్రౌండ్ ట్రూతింగ్ అని ఒక సర్వే చేసేటప్పుడు నోటీస్ ఇస్తాము. ఎంత కొలవడం జరుగుతుంది రోవర్ సహాయంతో. కొలిచిన తర్వాత ఎంత అయితే విస్తీర్ణం వచ్చిందో ఆ విస్తీర్ణం మనకి ఆయనకి చెప్పడం కూడా జరుగుతుంది 9 నోటీస్ ఇచ్చి. సో ఆ టైంలో మీరు కనుక యాక్టివ్గా, ఇందాక మన ఎంపీపీ గారు కూడా చెప్పారు ఏంటంటే రైతులు కూడా పాల్గొవాలి. అంటే రైతులు కూడా ఎక్కువగా సర్వే చేసినప్పుడు కానీ, హద్దులు కానీ కొలిచేటప్పుడు మీరే యాక్టివ్గా పాల్గొంటే ఖచ్చితంగా మనకి డేటా వస్తుంది. మీరు లేకపోతే మన వాళ్ళు కొలిచడం, మళ్ళీ మీరు తర్వాత అభ్యంతరాలు తెలియజేయడం అనేది ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి మీరు ఎప్పటికప్పుడు యాక్టివ్గా సర్వే జరిగినప్పుడు, వాళ్ళు పిలిచినప్పుడు మీరు అక్కడికి వెళ్ళి సర్వే చేయించుకుంటే ఇంకా మంచి రికార్డ్ తయారవుతుంది. మీకు ఈ అభ్యంతరాలు కూడా ఈరోజు రాకుండా ఉంటుంది అన్నమాట. సో రెండోది ఏంటంటే, ఇక్కడ దారి సమస్యలు కూడా ఈ జిల్లాలో ఎక్కువగా వస్తున్నాయి. అంటే ఒక రైతు పొలంలోకి వెళ్తున్నప్పుడు వేరే అతను కొనుక్కున్న తర్వాతనో, లేదంటే భూమి విలువ పెరిగిందనో వెనక ఉన్న రైతుకి దారి ఇవ్వట్లేదు. సో అది కూడా రైతుల మధ్యలో గతంలో ఏంటంటే ఊర్లో కట్టుబాట్లు, లేదంటే మీలో ఒక పెద్ద మనుషుల్లాగా మీరు దారి సమస్యలు లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.